విధంగా ప్రవర్తిస్తుంటే వచ్చాడని ప్రశ్నిస్తున్నాడని సీత ఈ నాగేంద్రని చంపుకోతుంటే ప్రాణరక్షణ కోసం ఈ నాగేంద్ర భాగంగా సీత తన చేతులు కత్తి తనే పట్టుకొని అదిలించింది. ఈ నాగేంద్ర చంపేస్తే మరో మగాడితో హాయిగా కొలక వచ్చని కళ్ళల కంటున్న ఇలాంటి స్త్రీ కలిగిదాం. నేటి సమాజంలో సహజీవనము దాంపత్య జీవితానికి అర్థం లేకుండా పోతుంది. కనీసం ఒక సంవత్సరం వయసు నిండిన పసిబాలున్న సంగతి మరిచి సాంప్రదాయబద్ధమైన కుటుంబానికి కాల రాసి తిరుగుతుంటే షికార్లు సుఖాల కోసం ఇలాంటి కుటుంబాన్ని బజారుకి ఇచ్చి దాదాపు ఇంటికి ఇల్లాలు దేవత అంటే సాంప్రదాయాలు కల రాసి చివరికి ఆత్మహత్య పురుకున్న ఆడిది చివరికి మరణించింది. సీత మరణం అనేది హత్య కాదని ఆత్మహత్య అని కోర్టు వారు గ్రహించాలని మనవి చేసుకుంటున్నాను. నా క్లయింట్ నాగన్న తరపున ఈ కేసు వాదించడానికి నీ అనుమతి కోరుచున్నాను. నీ పేరు నాగేంద్రేనా? నా పేరు నాగేంద్రని అడుగుతున్నారు. తాగాను అనుకుంటున్నారా? తాగితే పేరు ఊరు చుట్టూ వాతావరణంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు అంటావు, అవునా? చెప్పు. కాదు 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 చెప్పు, ఏమిటి కాదు? నాగేంద్ర, నువ్వు తాగుతావన్న మాట కరెక్ట్, తాగితే అన్ని మర్చిపోతావన్న మాట కూడా కరెక్ట్. నీ గురించి ఈ పేటలో చాలా మంది చాలా బాగా చెప్పారు. అవునండి, ఈ కొర్లమడుగులో నన్ను అందరూ మంచోడు అంటారండి, చాలా బుద్ధిమంతుడని కూడా అంటారండి. మీకు కూడా అలాగే చెప్పారండి. సమాజ సేవ చేస్తావని, ఇంటింటికి రోడ్లు వేపిస్తావని, అచ్చి తాగుపోతువని, 24 గంటలు తాగి మద్యం మత్తులో మునిగి జోదగాడి అని ఊరంతా గోల చేస్తా ఉంది. ఎవరో తెలియని పెట్టిన చెప్పారండి గారు. నాకు అలవాట్లేదు గారు. మరి నీకు అలవాటు లేనిదే తాగాననుకుంటున్నారా అని అన్నావు, అంటే నీకు తాగుడు అలవాటు ఉంది కదా? ఏదో అప్పుడప్పుడు పెగ్గు కొడతానండి. మైలా తాగిన ఆ మద్యం మత్తులోనే సీతను హత్య చేసి చంపావు, అవునా? కాదండి, కాదు, నేను చంపలేదు. నా క్లయింట్ ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని మనవి చేసుకుంటున్నాను. నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా, నాగేంద్ర చెప్పే ప్రతి సమాధానానికి సీత హత్యకి సంబంధం ఉందని గౌరవనీయులైనటువంటి జడ్జి గారికి మనవి చేసుకుంటున్నాను. మరి నీకు తాగే అలవాటు ఉంది, మరి నువ్వు చెప్పిన అబద్ధాల్లో ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదు? మరి కష్టపడి రాత్రిపూట పెగ్గు కొడతానండి. నిజాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. కొద్దిగా తాగితేనే నీ చుట్టూరు ఏం జరుగుతుందో గ్రహించలేని నువ్వు ఆ తాగిన మద్యం మత్తులో సీతని నీ కసి తీరా కత్తి తీసుకొని చంపావు, అవునా? సరైన పద్ధతి కానీ కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. నో అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్. గౌరవనీయులైనటువంటి లాయర్ గారు నిజాన్ని అబద్ధం చేయాలని చూస్తున్నారు. నాగేంద్ర, ఈ కత్తి నీదేనా? ఈ కత్తి మీద ఉన్న పేరు ఎవరిది? నాదేనండి. ఇది కూడా నీదే. ఈ కత్తి ఎప్పుడు ఎల్లవేళ్ళ నీ మొలలోనే వేలాడుతూ ఉంటుంది, అవునా? నీ మొలలో వేలాడుతున్నటువంటి ఈ కత్తితోటే సీతని చాలా దారుణంగా కిరాతకంగా హత్య చేసి చంపేశావు.
నీ కసి తీరా నీ కోపాన్ని ఆమె మీద తీర్చుకున్నావు అవునా చెప్పు. లేదండి, మీరు హత్య చేయండి. కొత్తగా కత్తిని ప్రవేశపెట్టి కొత్త కథలల్లి ఏంటిది ఉన్నది లేనిది ఉన్నదిగా చిత్రీకరించటం ఇది సరైన పద్ధతి కాదని కోర్టు వాటిని మనవి చేసుకుంటున్నాను. ఈ ముద్దాయి మొదటి నుంచి కూడా సీత హత్య విషయంలో చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నాడు. నిరంతరం త్రాగి తందనాలాడి ఇంటికి వెళ్ళి ఆమెను దుర్భాషలాడి చిత్త కొట్టేవాడు. అయినా ఆమె పల్లెత్తి మాట అనేది కాదు భర్త మీద ఉన్న గౌరవంతో. కనీసం సొంత భార్య బిడ్డలను మరిచి సంస్కారహీనుడై త్రాగి తందనాలాడి సురాయిగా తిరిగే ఈ నాగేంద్ర సీతను హత్య చేసి వేరే స్త్రీని పెళ్లాడాలన్నటువంటి నెపంతో తన మొదలో ఉన్న కత్తి తీసుకొని చాలా దారుణంగా కిరాతకంగా సీతను హత్య చేశాడని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను విడనాడి భర్తే తన దైవమని భర్తే తన సర్వస్వమని చాలా ఓర్పుగా సహనంగా ఎన్ని కష్టాలు వచ్చినా భర్త సేవలోనే నిమగ్నరాలవుతుంది భారత శ్రీమూర్తి. అలాంటి బంధాన్ని విడనాడి మల్లెపూలు ఒకసారి తనివితీరా వాసన చూసి విసిరేసినట్లుగా ఈ నాగేంద్ర సీతని పూర్తిగా అనుభవించి ఈ రోజు పనికిరాని పుష్పంగా భావించి ఆమెను వదిలించుకోవాలనుకున్న ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఒక విషనాగు లాంటి వాళ్ళు. ఇలాంటి విషనాగుల కోరల్లో ఎందరో భారత నారీమణులు బలైపోతున్నారు. రాక్షసుడైనా దుర్మార్గుడైనా భర్తే తన దైవమని శాసించాయి పురాణాలు. లేదు భార్య అంటే బానిసని మగజాతి సేవకే పుట్టించాడని ఆ భగవంతుడు చెప్పాడా? లేదు మై లార్డ్, లేదు. ఆడదంటే కట్నమని విలాస వస్తువని ఈ సమాజం చెప్పిందా? లేదు మై లార్డ్, లేదు. మొక్కకి పువ్వు ఎంత అందమో ఇంటికి ఇల్లాలు కూడా అంతే. గులాబీ పువ్వు ముళ్ళు రక్ష, అదేవిధంగా భార్యకి భర్త రక్ష. అలాంటి భార్య భర్తల బంధం ఈ సృష్టికే ఒక ఆభరణం. అలాంటి పవిత్రమైన బంధాన్ని కాలరాసి కట్నం తేలేదనే నెపంతో తల్లి పాల కోసం ఆరాటపడే ఆ చిన్ని హృదయాన్ని కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా చాలా దారుణంగా కిరాతకంగా తన మొల్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని చాలా దారుణంగా కిరాతకంగా ఆమెను చంపాడని కోర్టు వారికి విన్నవించుకున్నాను. ఇలాంటి నరలోక రాక్షసుల్ని వదిలిపెట్టకుండా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. ఏ పాప పెరుగుని అమ్మాయికుండి యువరానా, కోర్టుకు కావాల్సింది సరైన సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ కేసులో నాగేంద్రన్ చంపబెట్టే సమయంలో సీత ఉపయోగించిన కత్తి మీద స్పష్టంగా ఏలుముద్ర సీతవే అని, మాటికి సీత ఆత్మహత్య చేస్తుందని నిరూపించే టెస్టింగ్ రిపోర్ట్స్ సీత ఏలుముద్రలు ఉన్నాయని తేలింది. 4 మాటలు ఎక్కువ చెప్పినంత మాత్రాన ఒక నిర్దోషి దోషిగా మార్చడం సంభవం. ఒక నేరస్తుని శిక్షించాలంటే సరైన సాక్ష్యాలు కావాలి, ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలి. ఈ కేసులో డిఫెన్స్ లాయర్ వారు సైడ్ ట్రాక్ వెళ్తున్నారు. ఇది సరైన ట్రాక్. చూడు, ఈ కేసులో ఒక ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే ఏలుముద్రలు మాత్రమే. ఎవరన్నా నా క్లయింట్ నాగేంద్ర నిర్దేశంగా గ్రహిస్తూ విడుదల చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సీత కత్తిదాడి జరిగినప్పుడు ఈ నాగేంద్ర కత్తితో ఆమెను గాయపరిచినప్పుడు ఆ గాయం బాధకు మాత్రమే ఆమె ఆ చేతితోటి కత్తిని
పట్టుకోవడం వల్ల ఆ వేలుముద్రలు పడ్డాయని, ఆ మాట తప్ప సీత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, సీత ఈ నాగేంద్ర వల్ల చనిపోయిందని కోర్టు వారికి మరీ మరీ విన్నపించుకుంటున్నాను. పరిశీలన చేసి నా నాగన్నకి న్యాయం చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఎవరైనా కేసులో సరైన సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు కాబట్టి సీతవి కాదు ఈ ఏలు ముద్రలు ఈ కత్తి మీద నిరూపించే ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మై లార్డ్, ప్రత్యక్ష సాక్షి అంటే తన సొంత తండ్రి చేతిలో ఆమె ప్రాణాలు విడిచింది. పోలీసు వారి కథనం ప్రకారం మన జనాలు, సమాజంలో ఉన్నటువంటి ఏ మనిషి కూడా సాక్ష్యం చెప్పడానికి ధైర్యం చేయట్లేదు. నమ్మించి మోసం చేసిన తన భర్త ఈరోజు రాక్షసుడయ్యాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నా నాగన్నకి మీరు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తప్ప వేరే అవకాశం లేదు మై లార్డ్. కోర్టు వారు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత నాగేంద్రని ముద్దాయి తన భార్య సీతను హత్య చేశాడు అనడానికి సరైన సాక్ష్యాలు గాని ఆధారాలు గాని లేని ఎడల ఈ నాగేంద్రను నిర్దోషిగా విడుదల చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. లాయర్ బాబు, చూశారా బాబు ఈ తీర్పు? నిరుపేదకు ఈ న్యాయస్థానాలు న్యాయం చేయలేవు బాబు, చేయలేవు. బాధపడక నాకన్నా, చట్టం ధర్మం సృష్టిలో ఈరోజు న్యాయం ఓడిపోయినా ఈ సమాజం చూసిలో ఏదో రోజు అలాంటి నరలోప రాక్షసులు హతమార్చబడతారు. ఈ సమాజం ఎవరిని వదిలిపెట్టదు. ఏదో రోజు ఆ దుర్మార్గుడు కుక్క చావసి వస్తాడు. ఈ గుండె ఏనాడు బాధతో నిండిపోయింది బాబు, నిండిపోయింది. కానీ నిజంగా ఒకటి చెబుతున్నాను, ఈ కోర్టులు న్యాయస్థానాలు ఇవ్వలేని తీర్పు న్యాయస్థానం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ నాగేంద్రని ఈ భూమి మీద బ్రతకనివ్వను. తాన్ని కళ్ళ చూడకపోతే పేరు నాగేంద్రే కాదు. జాగ్రత్త నాగన్నా, జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త.